వెల్కమ్ టు మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. డాన్సింగ్ నెంబర్ తో ప్రిన్స్ థ్రిల్ చేసే ఇంద్రాని టైం ట్రావెలింగ్. ప్రభాస్ నెవర్ బిఫోర్ ప్రయోగం. దీవాలి ఓటీటీ ఫిల్మ్ రిపోర్ట్. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కేవి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ప్రిన్స్ అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. డైరెక్టర్ అనుదీప్ ప్రిన్స్ మూవీ నుంచి ఓ అప్డేట్ రిలీజ్ చేశారు. జాతిరత్నాలు మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు దర్శకుడు కేవి అనుదీప్. కంప్లీట్ ఎంటర్టైనర్గా జాతిరత్నాలను తీర్చిదిద్దిన అనుదీప్ కాస్త గ్యాప్ తీసుకున్న తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్తో తెలుగు తమిళ్ బైలింగ్యువల్ను రెడీ చేశాడు. ఈ సినిమా ట్రైలర్తో మరోసారి కంప్లీట్ ఎంటర్టైనర్ను అందించబోతున్నాడనే హింట్ ఇచ్చాడు. శివకార్తికేయన్ సరసన మారియా రాబోషప్కా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బింబిలిక్కి పిలాపి, జెస్సికా పాటలు చార్ట్ బస్టర్గా నిలిచాయి. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా ఈ చిత్రం నుండి హూ యామ్ ఐ పాటని విడుదల చేశారు. సంగీత సంచలనం ఎస్ తమన్ ఈ పాటని తనదైన స్టైల్ డాన్స్ నెంబర్గా ఈ పాటని కంపోజ్ చేశారు. శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశాయి. డింకర్ కల్వల ఎనర్జెటిక్గా పాడగా సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. సైంటిఫిక్ అంశాలతో పాటు ఎంటర్టైన్ చేసే ఎన్నో థ్రిల్లింగ్ అంశాలకు టైం ట్రావెల్ కాన్సెప్ట్లో స్కోప్ ఉంటుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సినిమానే ఇంద్రాని. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఒక వినూత్న భరితమైన టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో రూపొందుతోన్న భారతదేశపు సూపర్ హీరో మూవీ ఇంద్రాని. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, మేకింగ్ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా ఈ మూవీ టీజర్ను మా అధ్యక్షుడు మంచు విష్ణు విడుదల చేశారు. ఇంద్రాని ఒక కొత్త తరం మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు విఎఫ్ఎక్స్ వర్క్ అత్యుత్తమ నాణ్యతతో ఉండి చక్కగా కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ ఎపిసోడ్లను అవి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయని మంచు విష్ణు చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపారు. లిలీ ఇది తెలుగులో వస్తున్న న్యూ కాన్సెప్ట్ మూవీ. బేబీ నేహా లీడ్ రోల్ చేసిన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ అభినందనలు అందాయి. లిలీ పాత్రధారి బేబీ నేహా బర్త్డే సందర్భంగా హరీష్ శంకర్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శివం డైరెక్టర్. చిన్నపిల్లల సినిమాలు అసలు రావట్లేదు ఈ మధ్య, ఎవరు తీసే చిన్నపిల్లలతో. అలాంటిది చిన్నపిల్లలతో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా తీయడం అనేది నిజంగా చాలా ఓపికతో కూడుకున్న విషయం. మనం మంచి చేస్తే ప్రపంచం అంతా మనకు సపోర్ట్ చేస్తుంది. ఒక మంచి కాన్సెప్ట్ వెళ్ళి అనే సినిమాలు చెప్పారు. చైల్డ్ ఆర్టిస్టులు వేదాంత్ అండ్ నేహ ఇద్దరు చాలా బాగా చేశారు. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, చిన్నపిల్లలు చెప్పిన క్యూట్ డైలాగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. సో ఫ్యామిలీ అందరూ చూసే మంచి సినిమా అవుతుంది. సో విషింగ్ ఎంటైర్ యూనిట్ గోపురం స్టూడియోస్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఫ్లైట్లో లిఫ్ట్లో షాట్ చేసి బాగుంది. ప్రభాస్ మూవీ అంటే ఖచ్చితంగా పాన్ ఇండియా ఫార్మాట్లోనే రిలీజ్ అవుతోంది. అంత డిమాండ్ ఉంది ప్రభాస్కి. అయితే మారుతి డైరెక్షన్లో ప్రభాస్ ఓ కామెడీ థ్రిల్లర్లో చేయబోతున్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్లో జోష్ నింపుతోంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ 3 భారీ క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పైథలాజికల్ డ్రామా ఆదిపురుష్ వచ్చే ఏడాది సంక్రాంతికి వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతోంది. ఇక ప్రశాంత్ నీల్తో చేస్తున్న సలార్, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. అయితే ఈ మూవీస్ అండర్ ప్రొడక్షన్లో ఉండగానే ప్రభాస్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఓ హర్రర్ థ్రిల్లర్ని ప్రభాస్ చేయడానికి రెడీ అవుతున్నారు. మారుతి ట్రాక్ రికార్డ్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ తనతో సినిమా వద్దని వారిస్తున్నా ప్రభాస్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. సోమవారం పూజా కార్యక్రమాలతో సైలెంట్గా ఈ మూవీని టీం ప్రారంభించబోతోంది. ఇంతవరకు ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించని విషయం తెలిసిందే. అయితే మారుతి తన సినిమాలో ప్రభాస్ కోసం 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ని డిజైన్ చేశాడట. మూవీ మానియాలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. డాన్సింగ్ నెంబర్ తో ప్రిన్స్, థ్రిల్ చేసే ఇంద్రాని టైం ట్రావెలింగ్, ప్రభాస్ నెవర్ బిఫోర్ ప్రయోగం, దీవాలి ఓటీటీ ఫిల్మ్ రిపోర్ట్. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.